చంద్రబాబుకి భయము ధైర్యము రెండు కూడా కేసీఆర్. భయం ఏంటి అంటే పొత్తు పెట్టుకోకపోయి ఉంటే కేసీఆర్ పరిస్థితే చంద్రబాబుది అయ్యి ఉండేది. పొత్తు పెట్టుకోకపోయి ఉంటే జనసేన బీజేపీలతో ఇవాళ కేసీఆర్ దగ్గర నుంచి బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్షం అయినా సరే అందులో వాళ్ళు వెళ్ళి బీజేపీలో చేరుతున్నారు, అందులో వాళ్ళు వెళ్ళి కాంగ్రెస్లో చేరుతున్నారు. అంటే రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీనో కేంద్రంలో ఉన్న అధికారంలో ఉన్న పార్టీనో చేరకపోతే కష్టం అన్నటువంటి భయంతో వెళ్ళిపోతున్నారు. అక్కడ ఎట్లా జరిగిందో ఇక్కడ అట్లాగే జరిగి ఉండేది. జనసేన భారతీయ జనతా పార్టీ కలిపి కనుక తృతీయ ప్రత్యామ్నాయంగా పోటీ చేసి ఉంటే తెలుగుదేశం పార్టీకి పోటీ చేయడానికి మనుషులు దొరికేవాళ్ళు కాదు. కేవలం కొన్ని ప్రాంతాలు కొన్ని బెల్టుల్లో కమ్మ సామాజిక వర్గం బలంగా ఉన్న బెల్టులు తప్పించి మిగతా చోట ఎత్తుక్కోవాల్సి వచ్చేది. కాబట్టినే ఆయన ముందు జాగ్రత్తగా ఆ పని చేయడం ప్రయోజనమైంది. అయితే ఇప్పుడు కేసీఆర్ని చూసి ధైర్యం ఏంటంటే కేసీఆర్ ఇప్పుడు ప్రతిపక్షంలోకి పడిపోయాక వరుసబెట్టి ఆయన ఎమ్మెల్యేలు వెళ్ళిపోతున్నారు కాంగ్రెస్ వైపుకి, ఎంపీకి పోటీ చేయడానికి కూడా మనుషులు దొరకట్లేదు. రేపు జగన్ పరిస్థితి అదే అవుతుంది. ఇక్కడ ఆంధ్రాలో కనుక కూటమి విజయం సాధిస్తే వైసీపీని దెబ్బతీయచ్చు. అప్పుడు వాళ్ళందరూ ఇట్లాగే అయితే బీజేపీకో లేకపోతే తమ పార్టీకో వచ్చేస్తారు. తద్వారా కేసీఆర్ గతి జగన్కి పట్టించవచ్చు అన్నటువంటి ఒక ధైర్యం అన్నటువంటిది చంద్రబాబు దగ్గర కనబడుతుంది.